అసలే బంగారం రేటు బాగుందిరా నాయన అంటే నాకు పని పడ్డదండి. ముట్టుకుంటే అంటుకున్నట్టు ఈ పుస్తల తాడు నేను అల్లించుకుంటానమాట. పూసలన్నీ కూడా అవి అల్లించుకుంటప్పుడు నేను చూసింది ఏంటంటే ఈ గుండ్లు అన్నవి మధ్యలో కంప్లీట్గా ఖరాబ్ అయినాయి. మా పెళ్ళప్పుడు చేయించుకున్నా కానీ ఎందుకు అరిగినాయేమో తొందర అరిగిపోయినాయి. అంకుల్ చూపిస్తున్నారు చూడండి, కంప్లీట్గా ఇవి బయటకి వచ్చేసి పాడైపోయినాయని. సో కొత్తవి చేయించుకోవాలి అని చెప్పారు. సరే ఉన్న వాటిని అయితే కరిగిద్దాం అనుకున్నా. ఎవ్వరు చేసే పని వాళ్ళు పర్ఫెక్షన్ అండి. మనకి పనులన్నీ రావు. అంకుల్ చూసినారా ఎంత సూపర్. ఫస్ట్ దాన్ని దాంట్లో నుంచి లక్క బయటకు తీసి దాన్ని కరిగించి ఆ తర్వాత దాన్ని గుండుకు కొడితే అది 1/2 గ్రామ్ వెళ్ళింది. నా పెళ్ళప్పుడు చేయించుకుంటే 1.5 గ్రామ్ అయింది. అది ఇప్పుడు 1/2 గ్రామ్ అయిపోయింది. 12 సంవత్సరాలకి అరిగిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ గ్రామ్ బంగారం పెట్టి కొత్త గుండ్లు అయితే చేయించుకున్న. 1.5 గ్రామ్ అయితే అయినాయి. 5 గుండ్లు కలిపి దీని లోపల లక్క నింపి అంకుల్ అల్లిచ్చారనమాట. చాలామందికి ఇష్టం ఉండదు ఇట్లా అల్లుకోవడము. సేఫ్ కూడా కాదు నిజానికి. ఎందుకంటే అసలే బంగారం రేటు పెరిగింది కాబట్టి ఎవరైనా చైన్ పట్టి లాగితే మెడతో పాటు తెగిపోతుంది. అట్లా కాకుండా ఉండడానికి తాడుతోనే కట్టుకుంటారు చాలామంది. కానీ ఊకుకే తాడు కట్టడం రాని వాళ్ళు ఇట్లా అల్లించుకుంటారు అనమాట. నా లెక్క ఇట్లా మీలో ఎంతమంది ఇవి అల్లించుకుంటారు అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. మా అయితే ఇట్లా నేను అల్లించుకొని ఆ తర్వాత వేసుకుంటా. మీరు కూడా మీ సేఫ్టీ చూసుకొని తర్వాతనే ఇట్లాంటివి అల్లించుకోండి. ఎందుకంటే మనకు ఉండే కంఫర్ట్ కంటే కూడా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. లేదంటే గొలుసు తీసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టుర్రి, చల్లగా ఉంటారు. సరే, బాయ్ బాయ్.